సంవత్సరానికి 365 రోజులు దేవుడు మనకిస్తే, ఈ 65 రోజుల్లో బైబిల్ గ్రంథములో మొత్తము 1189 అధ్యాయాలు ఉంటే, ఈ 365 రోజుల్లో ఈ 30 రోజులు మాత్రమే, అంటే డిసెంబర్ నెలలో మాత్రమే వాడే 4 అధ్యాయాలు మాత్రమే. మీకు ఇంకా అర్థమైనట్టు చెప్తాను. డిసెంబర్ నెలలో మనం వాడేది 4 అధ్యాయాలు మాత్రమే. మరి దానికి ముందటి నెలలైతే ఏదైతే ఉందో, అంటే 11 నెలలు, ఈ 4 అధ్యాయాలు వాడుతారా అంటే ఈ 4 అధ్యాయాలు వాడరు. కరెక్ట్గా డిసెంబర్ వచ్చిందంటేనే ఈ 4 అధ్యాయాలు తీసుకుంటారు. అందులో మత్తయి సువార్త మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము, అలాగే లూకా సువార్త మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము. మరి దాన్ని డిసెంబర్ తర్వాత మరలా దీనికి టచ్ చేస్తామా? ఆలోచించండి. దీన్ని మళ్ళా ముట్టుకుంటామా మనం? ముట్టుకోము. ఎందుకు? ఇంకా అధ్యాయాలతో మనకు పని లేదు. మళ్ళీ ఎప్పుడు పని వస్తుంది? మళ్ళా డిసెంబర్ రావాలి, మళ్ళా 4 అధ్యాయాలకి పని పడాలి. సో మనం ఇలాగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదే మాదిరిగా ఉంటున్నామేమో ఒక్కసారి మనం పరిశీలి